ప్రకాష్ రెడ్డి గారు, అంటే కొత్తగా కార్మిక చట్టాలు ఉన్నాయి. అంటే 29 కార్మిక చట్టాల బదులు 4 ఏకీకృత కార్మిక చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదన్నది ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ అభ్యంతరం. ఒకటి, కార్మిక సంఘాలతో డిస్కస్ చేయలేదనేది ఒకటి. 2, పని గంటలు వేతనం విషయంలో ముందు చట్టాల్లోనే హక్కులు ఉన్నాయనేది రెండోది. దీనిపై మీ వివరణ ఏంటి? సార్, ముందు పెద్దలకు నమస్కారం. మీకు కూడా గుడ్ ఈవినింగ్ ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇది రెండోసారి చట్టాలు సవరణ జరుగుతుంది. ముందు 2017-18 ఆ ప్రాంతాల్లో కూడా 16 16లోనే సవరణ జరిగింది. అప్పుడు కూడా సేమ్ స్టోరీ, సేమ్ రిపీట్ చేశారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని జాతీయ స్థాయిలో ధర్నాలు చేశారు, బంధులు చేశారు, కార్మికుల దేశవ్యాప్తంగా హర్తాలు ప్రకటించారు, అన్ని చేసినారు. కానీ కార్మికులు ఎవ్వరూ సహకరించాలే. కార్మికులకు అర్థమైపోయింది ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కార్మిక శ్రేయస్సు కోసం, కార్మిక సంక్షేమం కోసం ఉన్నాయని అనుకున్నారు. కాబట్టి ఎవరు వాళ్ళు ఎంబడి పోలే. అందుకోసం చాలా స్పష్టంగా వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో అవి డిమాండ్స్ సహేతుకంగా లేవని కార్మికులే ఫీల్ అవుతున్నప్పుడు మనం ఎన్నిసార్లు కార్మికుల గురించి మాట్లాడినా అది దాంట్లో పెద్ద బలం ఉన్నదని అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో కూడా మీరు అంటే ఈ కార్మిక చట్టాల మార్పులు అనేటువంటివి వారు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టు, ఏఐటీసీ, ఐఎన్టీ, మన సిఐటిఓ వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తుండొచ్చు. కానీ ఈ కార్మిక చట్టాల మార్పులకు అంకురార్పణ జరిగిందే వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వాల కాలంలో కదా. యూపీఏ హయాంలో జరిగినాయి కదా. ఇప్పుడు పివి నరసింహ కాలంలో మొదలైతే మన్మోహన్ సింగ్ కాలం కూడా జరిగినాయి కదా. అప్పుడు వీళ్ళంతా అధికార పార్టీలో ఉండి అధికారాన్ని సహకరించిన వాళ్ళే కదా. కాబట్టి కొత్తగా ఏదో మార్పులు జరిగినాయి అనుకుంటే అది తప్పు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కార్మికుల సంక్షేమం మరింత బలపడిందని చెప్పదలుచుకున్నాను. అంటే సంక్షేమం కరెక్ట్ చాలా స్పష్టంగా ఉపయోగిస్తున్న పదాన్ని. కార్మికుల సంక్షేమం మరింత బలపడింది 2016 సంవత్సరం తర్వాత. ఇప్పుడు ఇంకా కొత్త సంస్థలు కూడా ఇంట్లోకి వచ్చేసినాయి. కొత్త యాక్టివిటీ ఉంటే గిగ్ వర్కర్స్ ఇప్పటిదాకా గుర్తింపబడలేదు. అనార్గనైజ్ సెక్టర్ కూడా చాలా అనార్గనైజ్ సెక్టర్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకుంది. కాబట్టి అది ఒకటే కాదు, హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలు పెడితే జీపీఎఫ్ లో అంటే ఈపీఎఫ్ లో మిగిలిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దాంట్లో మిగిలినటువంటి డబ్బులు, వాటికి వచ్చేటువంటి వడ్డీ మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రావిడెంట్ ఫండ్ కి ఇప్పుడు వడ్డీ తగ్గిందా? ఇప్పటిదాకా ఎక్కడన్నా తగ్గిందా? మీరు అర్థం చేసుకుంటే 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. తగ్గిస్తుంది, ప్రావిడెంట్ ఫండ్లు ఎక్కడో పెట్టేసినారు, కార్పొరేట్ లో పెట్టేసినారు, మా డబ్బులన్నీ తీసుకపోయినారు, మా డబ్బులన్నీ అది చేసినారు. ఇవన్నీ మనం మాట్లాడినాం కదా కార్మిక సంఘాల తరఫున. బట్ ఫైనల్ లో జరిగింది ఏంది? ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు కూడా స్ట్రీమ్ లైన్ చేసి లంచాలు లేకుండా ప్రావిడెంట్ ఫండ్ ను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తలేవండి ప్రావిడెంట్ ఫండ్ పైసలు. బట్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో వస్తలేదు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కి సకాలంలో ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. ఆన్లైన్ లో సిస్టమ్ డెవలప్ చేశారు. కాబట్టి సంక్షేమం అనేటువంటిది కార్మికుల సంక్షేమం చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో ఇప్పుడు గిగా వర్కర్స్ అంటే నేను ఇవన్నీ లోపలికి పోదలుచుకోలేదు కానీ మనం డీటెయిల్ గా మాట్లాడదాము. అంటే 29 చట్టాలను బదులు 4 చట్టాలు ప్రవేశపెట్టే ముందు కార్మిక సంఘాలను సంప్రదించాల్సింది కదా. అందరితో మాట్లాడితే మా అభ్యంతరాలు లేదంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఏం కావాలని అడిగే వాళ్ళం కదా. కనీసం భారతీయ మజ్దూర్ సంఘం కూడా సంప్రదించలేదు. ఇది కపూర్ గారు ప్రస్తావిస్తున్నారు. భారతీయ మజ్దూర్ సంఘం సంప్రదించరా లేదనేది వాళ్ళేం చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘం కూడా ఓ కాలంలో భారతీయ మజ్దూర్ సంఘం కూడా ఈ కార్మిక సంఘాల్లో ఉండి పనిచేసిందే. గత 2018లో కూడా ధర్నా చేశారు, హర్తాలు చేసినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. బిఎంఎస్ కూడా హర్తాలు కొంతకాలం మద్దతు ఇచ్చింది. కాబట్టి బిఎంఎస్ అనగానే కదా బీజేపీయో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కార్మికుల గురించి కార్మికులు మాట్లాడుతుంటారు. అయితే అట్ ది సేమ్ టైం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, కార్మిక సంఘాలు ఈ రోజున అంటే ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయి కార్మిక సంఘాలు? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టర్స్ ఉన్నప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ అంటే అసలు మామూలు ఇప్పుడు పీజనాయుడు లాంటి వాళ్ళు, మన నరేంద్ర లాంటి వాళ్ళు ట్రేడ్ యూనియన్ లోకి వచ్చినారు. ఈ ట్రేడ్ యూనియన్ సంస్థలు నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు? ఎవరి నుంచి ప్రారంభమైంది? ఆ వ్యక్తులను ఈ రోజు మీరు శక్తులుగా పరిగణించి ఆ వ్యక్తుల గురించే కదా మీరు రోజు వకాలతో పుచ్చుకుంటున్నారు. అంటే ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్న మరో అభ్యంతరం ఏంటంటే కార్మికులు సమ్మెకి వెళ్లకుండా కొత్త నిబంధనలు నిర్వహిస్తున్నాయని. ఎందుకంటే ఒక కంపెనీలో 50% మించిన ఉద్యోగులు సెలవులోకి వెళ్తే దాన్ని ఒక సమ్మెగా పరిగణిస్తారు అని కొత్త రూల్ ఇప్పుడు పెట్టారని. మూకుమ్మడిగా ఒకటే రోజు వాళ్ళు సీఎల్ పెట్టుకుంటే, ఒకరోజు సీఎల్ పెట్టుకుంటే సమ్మెగా నిర్ణయిస్తారు. మీరు ఇంకా అక్కడ దాకా పోయినారు కదా. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, డాక్టర్స్ ఉన్నారు.
డాక్టర్స్ కి మీకు లీవులు ఇవ్వబడవని రాసి పంపిస్తారు ఒక 2 నెలలు సీజన్స్ లో. మీరు వర్షాకాలం వచ్చిన మీకు లీవులు తీసుకోకూడదు అంటారు. నా రైట్ కదా, క్యాజువల్ లీవ్స్ నా రైట్ కదా. ఒక డాక్టర్ కి 15-30 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి కదా, రైట్ కదా. కరోనా కాలంలో 6 నెలల పాటు ఎవరికి ఏ డాక్టర్ కు లీవ్ ఇవ్వలే కదా. అంటే దాని అర్థమైంది అంటే కార్మిక డాక్టర్ల యొక్క పనిని అణించినట్ట. అంటే నేను అందుకోసం చెప్తున్నా, అనడం కాదు. అది వేరు. ఇక్కడ ఒక కంపెనీ విధానాలు నచ్చక లేదంటే వేతనాల విషయంలో సతీష్ గారు బిఎంఎస్ ఐఎన్టీసీ 2 ఈవెన్ ఐఎన్టీ సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్న రోజు కూడా నేను ఒక పాయింట్ చెప్తున్నా అంటే కంపెనీ బతకాల, కార్మికులకు దాని యొక్క ఫలాలు కార్మికులకు కూడా చేరాలి. ఎంత ఏడతాయి అంటే కంపెనీ పెట్టుబడి పోను, కంపెనీ నష్టాలు పోకుండా కార్మికుల సంక్షేమం, కార్మికుల శ్రేయస్సు 2 చూడాలనేటువంటిది బయట నుంచి ఉంది. కాబట్టి మేము దానికి కట్టుబడి కంపెనీకి నడవాలి. మీరు 50% నా ఇప్పుడు కొన్ని కెమికల్ కంపెనీస్ ఉంటాయి, ఒకరోజు బంద్ చేయలేము, దాన్ని 24 hours నడవాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది. కాబట్టి నేను ఇంకోటి చెప్తున్నాను, ఈ ట్రేడ్ యూనియన్స్ అంటే ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ నేను కాదంటాం కాదు, కానీ ఈ రోజు మేనేజ్మెంట్స్ విషయంలో కూడా ఈ చట్టాలు మార్చింది గత ప్రభుత్వ యూపీఏ కాలంలోనే. మేనేజ్మెంట్ లో ఇప్పుడు ఎవడన్నా ట్రేడ్ యూనియన్ మొదలు పెడితే వాళ్ళు తీసేస్తున్నారు మేనేజ్మెంట్స్. దాన్ని అది తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చింది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ లాబొరేటరీస్ లో ఎంత మందిని తీసేస్తారు అట్లా ట్రేడ్ యూనియన్ పెట్టంగానే తీసేస్తారు. ఇది యూపీఏ హయాంలో జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు పనిచేస్తాయి సార్? జీతాలను కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ పనిచేస్తే ఎవరిని ఎవరి దాంట్లో పనిచేస్తారు అంటే ఎవరి మేనేజ్మెంట్ లో పనిచేస్తారు హోమ్ గార్డ్స్ ఎవరి దాంట్లో పనిచేస్తారు? కేంద్ర ప్రభుత్వం అధీనంలో అంగన్వాడీ సార్ పనిచేసే వ్యవస్థ ఎక్కడి నుంచి? వ్యవస్థ ఎక్కడి నుంచి? కేంద్ర పథకము వాళ్ళని అడగండి అంటారు. అంటే మీ కార్మిక సంక్షేమం ఇదంతా కూడా నేతి బిరక నెయ్యి ఉంటదని నేతి బిరకాయలు నెయ్యి ఎట్లుంటుందో మీ కార్మిక సంక్షేమంలో సంక్షేమం అట్లుంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇంకో చర్చ కూడా జరుగుతోంది, అంటే ఇక్కడ నుంచి ఉద్యోగులకి చేతికి వచ్చే జీతం తగ్గుతుంది ఈ చట్టాల వల్ల అని. అది బాగా సోషల్ మీడియాలో తిరుగుతుంది. మీకు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ తగ్గదు సార్. ఇప్పుడు మీకు వారు చెప్తున్నారు కదా వేజ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ 7,000 కనీస జీతం అని. సార్ నేను చిన్న కంపెనీ నడిపించిన సార్, ఈ రోజు కాదు, నేను 15 ఏళ్ల కింద చిన్న కంపెనీ నడిపించిన. 23 నాకు ఇక నేను బూత్ భాషలు చెప్పాలంటే 23 మొగలు నాకు లేబర్ కమిషన్ వస్తాడు, ఈఎస్ఐసి వస్తాడు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వస్తుంది, మన ఏమంటారు వేజ్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత పిఎఫ్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత ఎవడు ఇంకా ఏమంటారు బాయిల్స్ ఆపరేటర్స్ వాడు వస్తాడు. 23 మందికి వేస్ అండ్ మెజర్స్ తూకాల కాడ వస్తాడు. ఒక్కొక్క లంచం ఎన్ని లంచాలు ఇవ్వలేకనే కంపెనీ బంద్ చేశాను సార్. నేను కరెక్ట్ చెప్పాలంటే లంచాలు ఇవ్వలేకనే కంపెనీ బంద్ చేశాను సార్. ఈ స్థాయిలో ఉండాలన్నా కార్మికుల కోసం. ఇప్పుడు నేను కార్మికుల శ్రేయస్ కోసం నేను ఇవాళ చెప్తున్నాడు 7,500 రూపాయలు మినిమం వేజ్ అని. మా కంపెనీ కాదు సార్, ఈ దేశంలో ఏ కంపెనీ కూడా 15,000కు 18,000 తక్కువ ఏ కంపెనీ జీతం ఇవ్వట్లేదు సార్. ఏ కంపెనీ మినిమం వేజ్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిమం వేజ్ బోర్డ్ కమిషన్ ఒకటి ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఇవాళ మా బీజేపీ నాయకుడు అక్కడ అపాయింట్ అయ్యాడు కదా ఆంధ్రప్రదేశ్ లో, మినిమం వేజ్ బోర్డ్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ అయ్యాడు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? రాష్ట్ర ప్రభుత్వాలలో మీరున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా, మీరు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా, మీ చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎందుకు చేస్తున్నారు మరి అవన్నీ కూడా? మీరు మద్దతు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అందుకోసమనే మనం 2 రకాలుగా మేనేజ్మెంట్స్ ప్లస్ ఎట్ ది సేమ్ టైం కార్మికుల సంక్షేమ 2 కలిపినప్పుడే ఇది జరుగుతుంది. ఈ రోజు మీరు హైదరాబాద్ నగరం తీసుకోండి సార్, పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ బంద్ అయిపోయినాయి. అవి 1000 ఎకరాలు ఎందుకు బంద్ అయిపోయినాయి మీకు తెలుసు, నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. పెద్ద పబ్లిక్ సెక్టర్స్. ఈ రోజున ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఏ కంపెనీలో కూడా 20,000కు తక్కువ ఉద్యోగం ఏ లేబర్ కి, ఈవెన్ స్వీపర్ కూడా చెప్పండి 20,000కు తక్కువ ఎక్కడ ఉందో చెప్పండి. మినిమం వేజ్ బోర్డు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అంటే దానికి ఇప్పుడు స్టేట్ మినిమం వేజ్ బోర్డు కమిషన్ చైర్మన్ ఉన్నాడు కదా, ఇక రాష్ట్రంలో ఉన్నాడు కదా, చైర్మన్ వేజ్ బోర్డు డిపార్ట్మెంట్ చేసే పని అయింది సార్. మరి మీ ప్రభుత్వం ఇక్కడ మీరు సహకరిస్తున్న ప్రభుత్వమే కదా, చేయమనండి. ఇప్పుడు ఇక్కడ ఏ కంపెనీ ఉందో బయట పెట్టమనండి. గపూర్ గారు, కేవలం ఒక్క నిమిషం నా ప్రశ్న, కేవలం సంఘాలే కాదు, ఆల్రెడీ బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అభ్యంతరాలు కూడా వ్యక్తపరుస్తున్నాయి. మనం చూసాం 2-3 రోజుల నుంచి. అంటే కొంచెం ఈ అభ్యంతరాలను కూడా ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఏం జరగబోతుంది సార్, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు వారు చెప్పిన దానికి నేను కొనసాగింపు చెప్తాను సార్. కంపెనీ జీతాలు ఇవ్వాలా, దాంతో పాటు
లేబర్ యొక్క వెల్ఫేర్ అంటే వాళ్ళ యొక్క సంక్షేమంలో ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఈఎస్ఐసి ఉంది, గ్రాట్యుటీ ఉంది, సిఎల్స్ ఉన్నాయి, ఈఎల్స్ ఉంటాయి వాళ్ళకి పనిచేసిన దానికి. మీరు ఇంకా ఇప్పుడు కార్మికుల సంక్షేమం మరింత పదునైంది అంటున్న దీంట్లో. ఇదివరకు 5 సంవత్సరాలు పనిచేస్తే గ్రాట్యుటీ మొదలు పెట్టేది, ఇప్పుడు 100 1 సంవత్సరానికి మొదలు పెడతారు కదా గ్రాట్యుటీ. అంటే జాయిన్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇమ్మీడియట్ గ్రాట్యుటీ ఇవ్వాలి. గ్రాట్యుటీ అంటే 20 వర్కింగ్ డేస్ కనుక ఉంటే ఒక రోజు ఉద్యోగ జీతం వారికి ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళని రిటైర్మెంట్ అని 10 ఏళ్ళు ఉద్యోగం చేసి వెళ్ళిపోతున్నా 10 ఏళ్ళ లోపల ఆయన పనిచేసిన రోజులకి గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే కదా. ఇటువంటి అనేక పదునైనటువంటి అంశాలు వచ్చినాయి ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు కార్మికుల యొక్క ఆరోగ్యం, కార్మిక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం. నేను మళ్ళీ చెప్తున్న కార్మికులు ఒక్కరే కాదు, ఒక కార్మికుడు పనిచేస్తే వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో సహా ఏదైతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారో వాటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐసి కార్పొరేషన్ ఉంది. ఈఎస్ఐసిలో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వారు దాంట్లో ఉన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపే ఉంటాయి ఈఎస్ఐసి కార్పొరేషన్. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఈ సంక్షేమ పథకానికి నిధులు పెరిగినాయా తగ్గినాయా, కంపెనీలు కడుతున్నాయా లేవా, కంపెనీలు దాంట్లో కార్మిక సంఘాల సభ్యులు ఉన్నారా లేరా, పరిశ్రమ సభ్యులు కూడా దాంట్లో ఉన్నారు కదా ఈఎస్ఐసిలో. దానికోసం గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐసి మొదలైన అనేక అంశాల విషయంలో, ఈవెన్ లీవ్స్ విషయంలో కూడా, లీవ్స్ విషయంలో అనేక అంశాల విషయంలో ఈ చట్టం మరింత బలం చేస్తుంది, కార్మికులకు న్యాయం చేస్తుంది. కాబట్టి కార్మికులకు న్యాయం చేసే చట్టాలను మీరు వెల్కమ్ చేయకపోతే మీరు అట్లాగే అంటుంటారు, కార్మికులు మా వైపు వస్తూనే ఉంటారు, దాంట్లో డౌటే లేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి మరోసారి కన్సిడర్ చేస్తారా, కొంత మార్పుకి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఏ చట్టాలైనా కూడా డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇంకా మార్పులు చేర్పులు అసలు ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 2016 లో కూడా మనం మీరే ఉన్నారు సార్ చర్చలో, నేను వచ్చిన పొద్దున మార్నింగ్ అవర్స్ 2016లో మనం కూడా ఈ కార్మిక చట్టాలు మారుతుంది, బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంది కార్మికులు అప్పుడు మాట్లాడుకున్న రోజు కూడా ఉంది. కాబట్టి అవే కార్మిక చట్టాలు అంటే అవే మార్పులు ఇంకా కొనసాగి ఉంటాయి. అయితే నేను ఒక్కటి మాత్రం మీరు వేరే గారు ఉన్నారు, నేను అందుకోసం చెప్తాను, నేనేంటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పుడో ఆ పారిశ్రామిక విప్లవం వచ్చిన అమెరికా యూరోప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్మికుల సంక్షేమము, కార్మికులకు అభివృద్ధి సంక్షేమం కూడా కుటుంబ సంక్షేమంతో సహా అన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి తప్పిస్తే కేంద్రం మీద నెట్టేసి కేంద్రమే తప్పు చేస్తే మిగతా అంతా బాగుంది అనుకుంటే మాత్రం కరెక్ట్.